బిగ్ బాస్లో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ సీజన్లో వైల్డ్ కార్డ్స్ మొత్తం అందరూ కూడా ఎలిమినేట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6 వైల్డ్ కార్డ్స్ ఎలిమినేట్ అయ్యారు. అలాగే 5 స్టార్మ్ని వరుసగా ఎలిమినేట్ చేసేసింది బిగ్ బాస్. మనం చూస్తూనే ఉన్నాం. 5 స్టార్మ్ అని చెప్పేసి మొత్తం వైల్డ్ కార్డ్స్ని ఎంట్రీ చేసి ఏదో చేద్దామని చెప్పేసి చివరికి వాళ్ళనే వరుస పెట్టి ఎలిమినేట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వారం హౌస్ నుంచి 2 వైల్డ్ కార్డ్స్ అవుట్ అవుతున్నారు. నిన్న నిఖిల్ నాయర్, ఈరోజు గౌరవ్ ఎలిమినేట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రమ్య, మాధురి, అయేషా, సాయి ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ ఎలిమినేషన్ ఓటింగ్ ప్రకారం జరుగుతోందా అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. చాలామంది శ్రీజ ఎలిమినేషన్ సమయంలో కూడా చాలామంది ఇదే ప్రశ్నని లేవనెత్తారు. ఎందుకు దమ్ము శ్రీజాని ఎందుకు ఎలిమినేట్ చేశారు అనే ప్రశ్న అప్పుడు వచ్చింది. చాలా పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు వరుసగా జరుగుతున్నటువంటి ఎలిమినేషన్స్ ప్రకారం చూస్తున్నా సరే ఓటింగ్ ప్రకారం జరగడం లేదు. ఏదో ఇంటర్నల్ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఎలిమినేషన్స్ చేస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వైల్డ్ కార్డ్స్ని కావాలని ఎలిమినేట్ చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ ఎలిమినేషన్కి సంబంధించి చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. నిఖిల్ ఎలిమినేట్ అవగా ఈరోజు గౌరవ్ డ్యూయల్ ఎలిమినేషన్ మనం చూస్తూనే ఉన్నాం. డబుల్ ఎలిమినేషన్ కనిపిస్తోంది ఇక్కడ. మరోవైపు వైల్డ్ కార్డ్స్తో లోపలికి వచ్చిన వాళ్ళందరూ కూడా వరుసగా ఎలిమినేట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఏం జరుగుతుంది అసలు బిగ్ బాస్ హౌస్లో, అండ్ హూ ఈస్ గోయింగ్ టు బి ద విన్నర్? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం 11 మంది లోపల ఉన్నారు. మరొక 4 వారాల్లో అయిపోబోతుంది, ఇక ఫినాలే ఉండబోతోంది. ఈ నేపథ్యంలో మరి వీళ్ళందరినీ కూడా బయటికి పంపించాలి కాబట్టి డబుల్ ఎలిమినేషన్ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు 10 మంది లిస్ట్లో ఉన్నారు. వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు వరుసగా ఇంకా అనేది కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. నిజంగానే ఈ ఎలిమినేషన్స్ అన్నీ ఓటింగ్ ప్రకారమే జరుగుతుందా, లేకపోతే ఎలా స్ట్రాటజీ ఎలా ఉంది అసలు? ఎందుకని వైల్డ్ కార్డ్స్ అందరినీ ఫాస్ట్గా ఎలిమినేట్ చేశారు? అంటే అనుకున్న రేంజ్లో వాళ్ళు ఎంటర్టైన్ చేయలేకపోవడం వలన, కంటెంట్ రాకపోవడం వలన, లేకపోతే ఇంకా ఏం జరుగుతుంది? వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఈ 5 స్టార్మ్ అనేది బ్యాక్ ఫైర్ అయిందా బిగ్ బాస్కి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మీ ఒపీనియన్స్. అనింద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి అనింద్రతో ఒకసారి మాట్లాడదాం. ఎవరు విన్నర్గా ఉండే అవకాశం ఉంది? మరి ఫినాలే దగ్గర పడుతుంది. నెక్స్ట్ ఎలిమినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎవరికి ఎక్కువ ఓట్లు ఉన్నాయి, ఎవరికి తక్కువ ఓట్లు ఉన్నాయి? నిజంగా అసలు ఈ ఎలిమినేషన్ అంతా పద్ధతి ప్రకారం జరుగుతుందా, ఓటింగ్ ప్రకారమే జరుగుతుందా లేదా అనేది మనం డిస్కస్ చేద్దాం. అనింద్ర, సో ఈరోజు ఎలిమినేషన్ గౌరవ్ అంటున్నారు. అట్ ది సేమ్ టైం అసలు ఈ ఎలిమినేషన్స్కి సంబంధించి చాలా గందరగోళం నడుస్తుంది. గతంలో కూడా ఎన్నో విమర్శలు మనం చూసాం. వైల్డ్ కార్డ్స్ని అందరినీ ఒకేసారి బయటికి పంపించారు. 5 స్టార్మ్ అన్నారు, చివరికి బ్యాక్ ఫైర్ అయిందా 5 స్టార్మ్ కాస్త బిగ్ బాస్కి? ఎస్ నందు, ముందు నుంచి కూడా అంటే సీజన్ 9 స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఈసారి రణరంగం అంటూ కూడా సీజన్ ని స్టార్ట్ చేశారు. సో అయితే కామనర్స్ కి సెలబ్రిటీస్ కి మధ్య అంత కాంటెంట్ అనేది రాకపోవడం, సో ఇంట్రెస్ట్ అనేది కొంచెం ప్రేక్షకుల్లో తగ్గడం చూసిన బిగ్ బాస్ టీమ్ మేబీ ఇట్లా వైల్డ్ కార్డ్స్ ని ప్లాన్ చేసినట్టున్నారు. ఈ వైల్డ్ కార్డ్స్ ని కూడా అంటే బయట ఎవరైతే వైరల్ అయ్యారో వాళ్ళ నుంచి అండ్ ఇంకా సీరియల్స్ లో యాక్టర్స్ నుంచే తీసుకొచ్చారు. సో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత డెఫినెట్ గా గేమ్ లో చేంజ్ వస్తుంది. వీళ్ళ నుంచి కూడా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళలో రమ్య, మాధురి ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి సో వాళ్ళ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, కంటెంట్ బాగుండదు అని చెప్పేసి. కానీ వైల్డ్ కార్డ్స్ గా వచ్చిన వాళ్ళలో ఆ గేమ్ పర్ఫార్మెన్స్ అనేది సరిగ్గా లేకపోవడం, ఆడియన్స్ అందరూ కూడా ముందు నుంచి ఉన్న హౌస్ మేట్స్ లాగా వీళ్ళని ఓన్ చేసుకోకపోవడంతో వాళ్ళకి ఓటింగ్ అనేది తగ్గుతూ వచ్చింది. కానీ ఉన్న రోజుల్లో ఎవరైతే వాళ్ళు ఎక్కువ కాంటెంట్ ఇవ్వగలిగారో సో వాళ్ళకి ఎంతో కొంత ఓటింగ్ అనేది పడింది. సో కానీ ఇక్కడ ఓటింగ్ ప్రకారమే వీళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు. ఉన్న వాళ్ళలో ఫస్ట్ నుంచి ఉన్న హౌస్ మేట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచే కంటెంట్ వస్తుంది తర్వాత కాబట్టి సో వాళ్ళ గేమ్ అనేది డెవలప్ అవుతూ వచ్చింది. వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయినట్టుగానే అనిపించింది. సో దట్స్ వై కొంచెం ఈ ఎలిమినేషన్స్ అన్ని కూడా వైల్డ్ కార్డ్స్ నుంచే జరగడం. ఆయేషా కొంచెం హెల్త్ ఇష్యూతో తను బయటకు వచ్చేసారు. ఇంకా మధ్యలో ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చినా కానీ గేమ్ అంతా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇంకా తను రావడానికి కూడా పాసిబిలిటీస్ లేవు. సో ఈ రోజు నిన్న జరిగిన ఎపిసోడ్ లో నిఖిల్ ఎలిమినేట్ అయ్యారు.
సో నిఖిల్ అక్కడ ఓటింగ్ ప్రకారమే ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తుంది ఉన్న వాళ్ళలో. అండ్ ఇంకా ఈ రోజు గౌరవ్ బయటకు వస్తున్నారు. వీళ్ళిద్దరూ బయటకు వస్తే ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ కూడా ఎలిమినేట్ అయినట్టే. ఇంకా మిగిలిన హౌస్ మేట్స్ ఇంకా 9 మెంబర్స్ ఉంటారు. వీళ్ళకి నెక్స్ట్ అండ్ ఇంకా ఫ్యామిలీ వీక్ ఉండాలి, ఫ్యామిలీ మెంబర్స్ రావాలి. సో ఇంకా ఇదే దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ వీళ్ళని ఎలిమినేట్ చేసినట్టుగా తెలుస్తుంది. వీళ్ళ నుంచే టాప్ 5 లోకి ఇంకా మనకి ఇంకా ఈజీగా అర్థం అవుతుంది గేమ్ అనేది. ముందు నుంచి తనూజ టాప్ లో ఉన్నారు, తర్వాత కళ్యాణ్ ఫస్ట్ 2 వీక్స్ కనిపించకపోయినా నెక్స్ట్ నుంచి తను గేమ్ డెవలప్ చేసుకుని ఇప్పుడు తనూజ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఓటింగ్ లో కూడా కళ్యాణే ఉన్నారు. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ చూసిన తర్వాత ముందు నుంచి కూడా తనూజ మీద వన్ సైడ్ గా ఉండింది. బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ చేస్తున్నారు. హోస్ట్ గా నాగార్జున వచ్చినప్పుడు కూడా అందరితో మాట్లాడినట్టు తనతో మాట్లాడట్లేదు, తనను కొంచెం ప్యాంపర్ చేస్తున్నట్టుగా సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. విన్నర్ తనూజ అనేది ఫిక్స్ అని అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. కానీ తను సింపతిగా ఆడుతున్నారు, ప్రతి దానికి ఏడుస్తూ సింపతి క్రియేట్ చేయాలని చూస్తున్నారు అనేది ఒకటి ఉండిపోయింది అందరిలో. నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత అది ఇంకొంచెం ఎక్కువైంది. తనూజకి నిన్న ఎపిసోడ్ కొంచెం నెగిటివ్ అయిందని చెప్పుకోవచ్చు. నిన్నటితో తనకి ఓటింగ్ తగ్గే ఛాన్స్ ఉంది. తను విన్నర్ రేస్ నుంచి కొంచెం వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంది. కళ్యాణ్కి మనకి వీళ్ళకి ఇద్దరికి కొంచెం గ్రాఫ్ పెరిగింది. ఇమాన్యుయల్ ఇప్పటి వరకు నామినేషన్స్ లోకి రాకపోయినా తను ఫిజికల్ గా గేమ్స్ బాగా ఆడుతూ ఎంటర్టైన్ చేస్తూ హౌస్ లో తను లేకపోతే ఈ బిగ్ బాస్ సీజన్ 9 అనేది ప్రేక్షకులు చూడలేరు అన్నట్టుగా ఇమాన్యుయల్ హౌస్ లో ఉన్నారు. సో కానీ నామినేషన్స్ లోకి రాకపోవడం అనేది ఒకటి మైనస్ అయింది. ఈ వీక్ నామినేషన్స్ లోకి డెఫినెట్ గా ఇమాన్యుయల్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇమాన్యుయల్ ఓటింగ్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ టైం ఇప్పుడు తెలుస్తుంది, ఎంతవరకు ఓటింగ్ వస్తుంది అనేది. అండ్ ఇంకా సుమన్ శెట్టి కూడా ఉన్నారు. సుమన్ శెట్టి కూడా ఫస్ట్ నుంచి కూడా తను సేఫ్ గా ఆడుతున్నారు. ఎక్కడ పాయింట్ రేస్ చేయాలో అక్కడ పాయింట్ రేస్ చేస్తూ తను మాట్లాడుతూ తన ఓటింగ్ తను కాపాడుకుంటూ ఎక్కడా కూడా మైనస్ అవ్వకుండా నెగిటివ్ అవ్వకుండా చూసుకున్నారు. సో సుమన్ శెట్టి కూడా ఓటింగ్ అనేది బాగుంది. సో ఉన్న వాళ్ళలో వీళ్ళల్లోనే ఇప్పుడు టాప్ 5 కానీ విన్నర్ కానీ రన్నర్ కానీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ డేంజర్ అనే చెప్పుకోవచ్చు. భరణి మళ్ళీ హౌస్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు. తర్వాత వీక్ అయితే డెఫినెట్ గా సంజన, భరణి వీళ్ళ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. రీతు లాస్ట్ వీక్ పెద్దగా గేమ్ లో ఎటువంటి పర్ఫార్మెన్స్ చూపించలేదు కాబట్టి తను ఇప్పటి వరకు సర్వే అయినా కానీ తనకి లాస్ట్ వీక్ కొంచెం మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. సో గౌరవ్ని ఓటింగ్ ప్రకారమే ఎలిమినేట్ చేశారనుకోవచ్చు. ఈ రోజు ఎలిమినేషన్ కూడా తనూజ దగ్గర గోల్డెన్ బజర్ ఉంది కాబట్టి తన ఎలిమినేషన్ ని సేవ్ చేయొచ్చు ఈ రోజు. బట్ తను ఈ రోజు ఆ గోల్డెన్ బజర్ ఇప్పుడు కూడా వాడదు. ఈ వీక్ తో తన గోల్డెన్ బజర్ పవర్ అనేది అయిపోతుంది. డేంజర్ జోన్ లోకి వస్తే మేబీ దివ్య రావచ్చు, దివ్య అండ్ ఇంకా గౌరవ్ రావచ్చు. సో గౌరవ్ దివ్య వస్తే వీళ్ళిద్దరిలో కంపేర్ చేసి చూసుకుంటే గౌరవ్ కి ఓటింగ్ తక్కువ ఉంది. సో ఇక్కడ గోల్డెన్ బజర్ యూజ్ చేయకపోయినా పెద్ద ఉపయోగం లేదు కాబట్టి తనూజ అక్కడ ఆ గోల్డెన్ బజర్ అనేది యూజ్ చేయకుండా ఉంటారు. సో అక్కడ నిఖిల్ నిన్న వెళ్ళిపోయారు, వెంటనే ఇప్పుడు గౌరవ్ కూడా ఎలిమినేట్ అయి బయటకు వస్తారు. సో ఇంకా విన్నర్ కి సంబంధించి గేమ్ ఇంకా 5